తనకు హైదరాబాద్ లో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు ఆరోపించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో నిరూపిస్తే తనతో పాటు తన కుమారుడు రాజకీయాల నుంచి తప్పుకుంటామని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సవాల్ విసిరారు. ఆయన తణుకులో మీడియాతో మాట్లాడారు. టీడీఆర్ బాండ్లు కుంభకోణం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి అన్నారు. ప్రజాగళం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ప్రజాగళం, ప్రజలు లేరు, గళం మాత్రం ఉంది. ఈ ప్రజాగళం యాత్రలో ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. నీ ఊర్లోనే, నీ ఏలుపూర్లోనే నువ్వు 30,14 లక్షలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 158,60,00,000 ఖర్చు పెట్టాం మేము. దీనికి సిద్ధమైతే మేము సిద్ధం, ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే. అలాగే ఈ నియోజకవర్గంలో 680 కోట్లు మీరు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 3,200 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నువ్వు సిద్ధమా చర్చకి రమ్మంటానికి నేను అడుగుతున్నాను. నువ్వు దేనికి సరిపోవనే సంగతి నాకు తెలుసు, నీతో మాట్లాడటం వేస్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకన్నా చాలా పెద్ద ముదురు కారుమూరి అన్నారు. నిజంగా నేను చాలా పెద్ద ముదురునే, నీకన్నా పెద్ద ముదురు. నేను ప్రజలకి సేవ చేయటంలో, పనులు చేయటంలో, అభివృద్ధి చేయటంలో, సంక్షేమం చేయటంలో, ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏదుందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు. నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను 10 రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులు వేసిన ఘనత మాది. కానీ నీ ముదురుతనం వేరు. నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు. నీకు చొక్కా లేకపోతే వేరే వాడు చొక్కా వేసుకుని వెళ్తామంట. రేణుగుంట రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనంటలే సుమా, ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఇది. నువ్వు రేణుగుంటలో జేబులు కొట్టేవాడు. ఆ జేబులు కొట్టే స్థాయి అంటే నువ్వెంత ముదురువో అర్థం చేసి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని నంచుకు తింటంలో